హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిలెట్స్తో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. మిలెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీ దోశ లాగా అట్లాంటివి కాకుండా మిలెట్స్తో ఉప్మా వేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గ్లాస్ మిలెట్స్ తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఉప్మాలాగా చేసుకుందాం. టిఫిన్కి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి 4, ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొత్తిమీర. ఇప్పుడు దాన్ని ఉప్మా వేసుకుందాం. స్టవ్ పెట్టుకొని చిన్న కుక్కర్ ఉంటే కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే చాలా బాగా ఉడుకుతుంది. 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని దోరగా వేయించుకొని ఒక టమాటా ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు తగినంత టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకొని మిలెట్స్ కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ మిలెట్స్ నానబెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. పైన కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా ఉడికిద్దాం. ఇప్పుడు 3 విజిల్లు అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దాం. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి చేసుకొని కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.